పూల మొక్కలకి పెస్ట్ అటాకింగ్ లేకుండా జంతువులు లైక్ క్యాట్స్ కానివ్వండి, ర్యాట్స్, చిన్న చిన్న పురుగులు ఇవన్నీ అటాక్ అయ్యే పరిస్థితి మన పూల మొక్కల దరిదాపుల్లోకి కూడా రాకుండా బ్లూమింగ్స్ అనేవి ఎక్కువ ఇవ్వడానికి, చిగుళ్ళు ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి, పువ్వులు ప్రతిరోజు కూడా అందంగా గుత్తుల్లో పూయడానికి ఎన్నో రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి నేను మీతో షేర్ చేయడం జరిగింది. ఇదే ప్రాసెస్లో ఈరోజు కూడా మనము ఇటు పెస్ట్కి సంబంధించి పూల మొక్కల ఎదుగుదలకు ఏదైతే ఇష్టంగా గ్రోత్ చేసేసుకుంటూ ఉంటామో ఆ పూల మొక్కలన్నీ కూడా సంవత్సరాల పాటు హెల్దీగా ఉండే విధంగా ఫెర్టిలైజర్ అయితే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా బ్లాగ్స్. నేను మీ నజారా. మనము ఈ ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి మన వీడియోస్ని వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, సరేనా? సో మనం విషయానికి వచ్చినట్లయితే జనరల్గా మనము ఒక చిన్న స్పేస్ ఉన్నా కానివ్వండి, వేస్ట్ కుండీలు ఉన్నా కానివ్వండి, వాటి నుంచి ఎక్కువ గ్రీనరీ అని స్ప్రెడ్ చేసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. సో మనకి ఇంటి చుట్టుపక్కల అండ్ చిన్న చిన్న ప్లేసెస్లో, బాల్కనీస్లో మనం ఎంతో ఇష్టంగా పూల మొక్కల్ని, పండ్ల మొక్కల్ని, షో ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, రకరకాల ప్లాంట్స్ని అయితే గ్రోత్ చేస్తాము. బట్ ఆ గ్రోత్ చేసే ప్రాసెస్లో కొన్ని రకాల కీటకాలు, పురుగులు, జంతువులు అటాక్ అవ్వడం, ప్లస్ మొక్కకి ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అనేసి, ఫంగల్ అటాకింగ్ అనేసి, మిల్లీ బగ్స్ ఇలాంటివి రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని మనము పూర్తిగా దూరం చేసుకునే విధంగా ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వచ్చు. ప్లస్ మొగ్గలు అనేవి ఫాస్ట్గా రావడానికి ఇవి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది. వచ్చిన ప్రతి మొగ్గ పెద్ద సైజులో ఉండి దాని నుంచి ఫ్లవరింగ్ వచ్చే దశ వరకు మొగ్గ రాలకుండా ఉండడం జరుగుతుంది. సో ఇలా మనము పూల మొక్కలన్నిటినీ కూడా హెల్దీగా గ్రోత్ చేసుకునే విధానం అనేది ఒక ఇంగ్రీడియంట్లో అయితే ఉంది. సో ఆ ఇంగ్రీడియంట్ నర్సరీ వాళ్ళు యూటిలైజ్ చేస్తారు, ప్లస్ రైతులు యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయని గ్రీనరీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేస్తారు. దీనివల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్లస్ దీని గురించి ఇంకా చాలామందికి తెలీదు. సో తెలియక కొన్ని పురుగులు వస్తూ ఉంటే లైక్ ఒక్కసారి మనము మొక్కల్ని గ్రోత్ చేసేసి సో ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనేసి మొక్కల్ని గ్రోత్ చేయడం వదిలేస్తున్నారు. అదేవిధంగా రకరకాల కెమికల్స్ యాడ్ అయిన ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల గ్రోత్ పర్సంటేజ్ ఎంత ఫాస్ట్గా కనిపిస్తుందో సో డల్నెస్ కూడా అంతే ఫాస్ట్గా అయితే అవుతుంది. సో మనకి 1 month వరకు కూడా గ్రోత్ పర్సంటేజ్ అండ్ ఫ్లవర్స్ని ఇచ్చేసి దాని తర్వాత మొక్క ఢీలా పడిపోవడం జరుగుతుంది. సో అలా కాకుండా మీరు ఇప్పుడు నేను చూపించే పద్ధతిని ఫాలో అయినట్లయితే ఎలాగైతే మీరు వీడియోస్లో మన ఫ్లవర్ ప్లాంట్స్ని చూస్తున్నారో అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్, ఈవెన్ మనము స్టెమ్స్ నుంచి కూడా మొక్కల్ని గ్రో చేయడం జరిగింది. సో అటువంటివి ఎంత హెల్దీగా రావడం మీ దగ్గర కూడా జరుగుతుంది, సరేనా? సో ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం రండి. ప్లస్ నేను ఈ ఫర్టిలైజర్ గురించి ప్రీవియస్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేస్తున్నాను. ప్రీవియస్ 4 వీడియోస్ అనేవి ఉన్నాయి ఈ టాపిక్ మీదే. సో ఇంకా న్యూ విజిటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం వీడియో అనేది ఫస్టే ఉండాలనేసి ఈ వీడియో మళ్ళీ నేను మన మొక్కలకి అందిస్తా, మీతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ ప్లస్ పెస్టిసైడ్ 2 విధాలుగా వర్క్ అవుతుంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం రండి. ఆ స్ట్రాంగ్ మిశ్రమం వచ్చేసి ఇది ఫ్రెండ్స్, దాల్చిన చెక్క పౌడర్. దాల్చిన చెక్క పౌడర్ అనేది నార్మల్గా స్టోర్ ఉండే పౌడర్ అయితే మీరు తీసుకోవద్దు. దాల్చిన చెక్క పౌడర్లో ఘాటునెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇన్స్టెంట్గా పౌడర్ ప్రిపేర్ చేస్తామో అందులో అయితే చాలా ఘాటునెస్ ఉంటుంది. మనం స్టోర్ చేసి పెట్టుకున్న పౌడర్లో ఘాటునెస్ అయితే అంతగా ఉండదు. మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి అండ్ ఇందులో ఎక్కువగా యాంటీ ఫంగల్
అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల ఫంగస్ అటాకింగ్, ఇందులో వచ్చే వాసన పురుగులకి అండ్ మెయిన్లీ ఈగలు ఉంటాయి, వైట్ దోమలు ఉంటాయి. సో అవన్నీ కూడా మన పూల మొక్కల్ని ప్లస్ పండ్లు కూరగాయ మొక్కల్ని పాడు చేయడం జరుగుతూ ఉండిద్ది. సో వాటికి ఇది ఒక మంచి బ్రహ్మాస్త్రం లాగా అయితే వర్క్ అవుతుంది. సో ఈ స్మెల్కి అయితే అవి మన మొక్కల దరిదాపుల్లోకి కూడా రావు. ఈవెన్ ఎర్ర చీమలు కూడా ఈ స్మెల్ అనేది నచ్చదు. సో అవి కూడా మన మొక్కల జోలికి అయితే రావు. అప్పుడు మన మొక్కలు హెల్తీగా ఉండడం జరుగుతుంది. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయండి. దాల్చిన చెక్క అనేది అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఒక ఇంత సైజ్ దాల్చిన చెక్క అనేది నేను తీసేసుకున్నాను. దీన్ని ఇలాగా మిక్సీ తిప్పించేసుకోవడం జరిగింది. దీన్ని చాలా రకాలుగా ఇవ్వచ్చు, చల్లవచ్చు, అదేవిధంగా మొక్క రిపోర్టింగ్ చేసే ప్రాసెస్లో అందించవచ్చు. చల్లే ప్రాసెస్ డైరెక్ట్గా మట్టి భాగం మీద చల్లేసేయండి. ఆ స్మెల్ అనేది మినిమం మీకు 1 మంత్ వరకు మన పూల మొక్కలకి సంబంధించి ఒక మంచి కాపలా దారులాగా పనిచేయడం జరుగుతుంది. దాన్ని మీరు నెలకొక్కసారి ఇచ్చే ప్రాసెస్లో యూజ్ చేయవచ్చు. నేనైతే వీక్లీ వన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి 5 లీటర్ల వాటర్ తీసేసుకున్నాను. అండ్ ఈ ఘాటైన పౌడర్ని ఇందులో మిక్స్ చేసేసుకోవడం జరుగుతుంది. చాలా మంచిగా మిక్స్ చేయండి. దీన్ని ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు అండ్ డైల్యూట్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా పూర్తిగా మిక్స్ చేయండి. స్మెల్ అదిరిపోతుంది, అసలు ఘాటునెస్ ఎక్కువ ఉంది. సో ఇలా అయితే మనకి ఫర్టిలైజర్ రెడీ అయిపోతుంది. దీన్ని పూర్తిగా మిక్స్ చేసుకుందాము. సో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు పూర్తిగా వినండి. చాలామంది వినట్లేదు, వినకుండానే కామెంట్స్ అయితే పెట్టేయడం జరుగుతుంది. ఇందులోనే నేను ఏ విధంగా వాడాలి అనేది 2 రకాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. అయినా మీరు సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నారు. సో ఒకసారి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ మొక్కలు హెల్తీగా ఉండాలి అంటే కంపల్సరీగా మీరు ఆ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు, ఫర్టిలైజర్ మిక్స్ చేసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇలా రెడీ అయిపోయిన మిశ్రమాన్ని వారానికి ఒక్కసారి అందించండి. మట్టి భాగం పూర్తిగా తడిసే విధంగా వాటరింగ్ ప్రాసెస్ అయితే చేయండి. కొంచెమే చాలు, ఓవర్గా వాటరింగ్ కూడా అవసరం లేదు. మన పూల మొక్కలకి ఎవ్రీ వీక్ హెవీ ఫీడింగ్ అయితే జరుగుతుంది. ప్లస్ రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు కడిగిన వాటర్ అయితే రెగ్యులర్గా నేను అందించేస్తాను. అండ్ నార్మల్ వాటర్ అందించడం చాలా తక్కువ మన పూల మొక్కలకి. కూరగాయలు కడిగిన వాటర్ అయితే ప్లస్ వేస్టేజెస్ అనేది కొంచెం ఒక 10 మినిట్స్ ఆ వాటర్లో సోక్ చేసేసి అటువంటి వాటర్ అనేది అందించడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్లే మనకి సంవత్సరాల పాటు పూల మొక్కలు అనేవి ఇంత హెల్తీగా చిన్న చిన్న కుండీస్లో ఉన్నా కానివ్వండి రావడం జరుగుతున్నాయి. ఇలాగా మనము మన పూల మొక్కలన్నిటికీ కూడా అందించేసుకుందాము ఈ వాటర్ని. సో మన పూల మొక్కలకి ఈ వాటర్ అయితే అందించేశాను. మీరు కూడా తప్పకుండా వెంటనే అందించండి. ఎవరైతే న్యూ విజిటర్స్ అండ్ న్యూ గార్డెనర్స్ ఉంటారు, ప్లస్ పెస్ట్ అండ్ జంతువులు రావడం, మొక్కలన్నీ పాడు చేయడం అలా జరుగుతూ ఉన్నాయో వాళ్ళందరికీ చెక్ పెట్టేసేయండి ఈ ఫర్టిలైజర్తో. సో అండ్ ఫైనల్గా మనం ఫ్లవర్స్ చూసుకుందాము. సో రెక్క మందారాలు ఇవన్నీ, అండ్ వైట్ రెక్క మందారాలు, అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు ఫ్లవర్స్ చూడొచ్చు. ఎక్జోరా ప్లాంట్ది అండ్ మందారం ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ఎక్జోరా ప్లాంట్ ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, రెడ్ కలర్. ఆరెంజ్ కలర్ మందారం. సో ఇది మనకి నిన్న వచ్చిన ఫ్లవర్. దాని తర్వాత ఇవన్నీ మొగ్గలు చూడొచ్చు మీరు. అండ్ ఎల్లో మందారం, దాని పక్కన పింక్ మందారం, అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ మందారం. మన చిట్టి గులాబీలు చూసారా? సో సెంటు గులాబీలు ఎంత మంచిగా ఉన్నాయి కదా.
సో మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మందారం మనకి మార్నింగ్ టైంలో ఒక రకంగా ఉంటుంది అండ్ ఈవినింగ్ టైంలో వేరే కలర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు మందారాలు. ఇవన్నీ మీరు మొగ్గలు చూడొచ్చు. సో ఆ కుండి భాగంలో కూడా మీరు మొగ్గలు చూడొచ్చు. నెక్స్ట్ గులాబీ మొగ్గలు, దాని తర్వాత రెడ్ కలర్ మందారం అండ్ రెక్క మందారాలు, క్లస్టర్ ఫ్లవర్స్, నెక్స్ట్ ఈ మినీ ఎగ్జోరా ప్లాంట్ ఫ్లవర్స్ చూడొచ్చు మీరు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.